నమస్తే, నేను మీ పల్లెటూరు. ఈ మధ్య కాలంలో నేను ఒక డైలాగ్ బాగా వింటున్నాను. అదేంటంటే, ఒక పెద్దావిడ చనిపోతే ఒక లైబ్రరీ కాలిపోయినట్టంట. అసలు పెద్దావిడ చనిపోతే లైబ్రరీ ఎందుకు కాలిపోద్దండి? పెద్దావిడకి లైబ్రరీకి సంబంధం ఏంటి? అయితే ఈ వీడియోలో నేను ఒక పెద్దాయనతో మాట్లాడాను. చాలాసేపు కన్వర్జేషన్ జరిగింది. జరిగి లాస్ట్ ఎండింగ్‌కొచ్చేసరికి నాకేమనిపించిందంటే, ఆ మాట ఏదైతే ఉందో అది నిజంగా నిజం. ఎందుకంటే, మనం ఒక పాత రోజుల్లో ఒక 60 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 100 సంవత్సరాల క్రితం ఏం జరిగిందో మనకు తెలీదు. ఎలా జరిగిందో మనకు తెలీదు. సో, ఇవన్నీ ఎక్స్‌పీరియన్స్ చేసినోళ్ళు అంటే లైవ్‌లో వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ చేసిన వాళ్ళు వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ చెప్పడం, అది మనం తెలుసుకోవడం అనేది నేనైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాననమాట. అందుకే ఆ పెద్దవాళ్ళు లేరనుకోండి, ఆ మాటలన్నీ మనకెవరు చెప్తారు? ఆ నాలెడ్జ్ అంతా మనకెలా వస్తుంది? సో, అందుకే అన్నారనమాట, ఒక పెద్దావిడ చనిపోతే ఒక లైబ్రరీ కాలిపోయినట్టని. నాతో లైక్ నాతో షేర్ చేసుకున్న విషయాలు ఏదైతే ఉన్నాయో కెమెరా ముందు కానివ్వండి, కెమెరా తర్వాత కానివ్వండి, నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఉన్నది ఉన్నట్టుగా ఏం జరిగేది అప్పట్లో, ఎలా జరిగేది, ఎలా ఉండేది అని చెప్పడం అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించిందనమాట. ఈరోజు మనం వెళ్తున్న ఊరి పేరు భువనపల్లి. ఇది గణపవరం అనే ఊరు దగ్గర ఉందనమాట. గణపవరం అంటే మీరు ఎవరన్నా వినే ఉండొచ్చు. చాలామంది వినే ఉంటారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా వైరల్ అయింది గణపవరం అనే ఊరు. అది ప్రభాస్ గారికి అక్కడ సంబంధం సెట్ అయిందంటే, మ్యాచ్ సెట్ అయిందని చెప్పేసి రూమర్స్ వచ్చినాయి. రూమర్సో నిజమో మనకు తెలీదు. రూమర్స్ వచ్చినాయి. దాన్ని చాలా వైరల్ చేశారు. సో, ఆ ఊరే గణపవరం. గణపవరం నుండి ఈ బోనపల్లి అనే ఊరు 1 లేదా 2 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ ఉంది ఒక మేడ. 90 సంవత్సరాలు పైబడిన ఒక మేడ అనమాట. దాని పేరు దొరగారి మేడ అనమాట. దాని మీద రాసి ఉంటుంది దొరగారి మేడ అని. అది 90 సంవత్సరాలైనా అదేదో నిన్న మొన్న కట్టినట్టు ఓ సంవత్సరం క్రితం, 2 సంవత్సరాల క్రితం కట్టిన ఇల్లాగా మెయింటైన్ చేస్తున్నారు ఈ మన ఏపూరి సత్యనారాయణ గారు. ఆయన మాటల్లో అసలు ఈ ఇల్లు ఎప్పుడు కట్టారు, ఏంటి, ఆయన ఎక్స్‌పీరియన్స్‌ని తెలుసుకుందాం. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. చాలా బావుంటుంది. నమస్కారం. మీ పేరండి? నా పేరు ఈపూరి సత్యనారాయణ. ఓకే అండి. ఏం చేస్తూ ఉంటారండి? నేను బిజినెస్ చేస్తూ ఉంటాను. ఈ లయన్స్ క్లబ్లో డిస్ట్రిక్ట్ గవర్నర్ గాను, ఉమ్మడి రాష్ట్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండింటికి వైస్ చైర్మన్గా పనిచేశాను. లయన్స్ క్లబ్లోనండి? లయన్స్ క్లబ్లో ఈ అకాడమిక్ ఫీల్డ్లో కొంచెం కాలేజీలకు వాటికి వెళ్తూ ఉంటాను. కాలేజీలో వాటిలో కొంచెం గవర్నింగ్ బాడీ మెంబర్ని. అంటే ఇల్లు కట్టి ఎన్ని సంవత్సరాలు అవుద్దంటారండి? ఇది 32లో మొదలుపెట్టి 35లో కంప్లీట్ అయింది. 90 ఇయర్స్ దాటింది. 90 ఇయర్స్ ప్లస్ అయిందండి. ఇంకో 10 ఇయర్స్లో 100 ఇయర్స్ చేయాలి. ఓకే. మీ తాతయ్య గారు కట్టించారంటారా? ఆయన పేరేంటండి? మేడవరపు వెంకటరాయుడు గారు. మేడవరపు వెంకటరాయుడు గారు. అంటే బయట బోర్డు కూడా దొరగారి కోట అని ఉంది. దొరగారి మేడ మేడన్ ఉంది. పూర్వం దొరగారి మేడ అట్లాగా అనేవారు. సరిగ్గా అది పోవటం ఎందుకని చెప్పి మళ్ళీ ఈ మధ్య రీసెంట్గా ఒక 4-5 ఏళ్ల క్రితం నా మిస్సెస్ ఎక్స్పైర్ అయితే మళ్ళీ పెయింట్లో వేయించి ఇవన్నీ ఆ పేర్లు అవి పెట్టించాం. మీ చిన్నతనం అంటే ఇక్కడేనంటారా, ఇంట్లోనే అంటారా? కాదు, నేను బయట చదువుకున్నాను. అదే బయట చదువుకున్నాను. నా మ్యారేజ్ అయిన తర్వాత ఇక్కడ ఏదో ఐఓసి డీలర్షిప్ వచ్చి బిజినెస్ అది వచ్చిన తర్వాత, అదే బిజినెస్ వచ్చిన తర్వాత గానుగ సున్నంతో కట్టారంటారా? పూర్వం గానుగ సున్నం, తాటి బెల్లం వీటితో కట్టారు. ఎక్కడ సిమెంట్ ఉండదు, ఐరన్ ఉండదు. ఈ గడ్ర ఒకటి ఐరన్ ఉంటుంది. ఈ గడ్ర ఒకటి అండి. అంటే ఎక్కడి నుంచైనా తెప్పించారంటారా ఈ గడ్ర ఏమన్నా? పూర్వం అంతా రోడ్ ట్రాన్స్పోర్ట్ లేని టైంలో కాలువల మీద ట్రాన్స్పోర్ట్ జరిగేది. రాజమండ్రి గోదావరిలో వచ్చి అక్కడ నుంచి ఎడ్ల బళ్ళ మీద తీసుకొచ్చేవారు. ఈ కలప ఇదంతా కూడా రంగూన్ కలప అంటారు, బర్మా టేక్ అంటారు. ఇది పైన కలప అంతేనండి, మొత్తం అంతా టేక్. ఇది ఒకటే వెన్నుముక లాంటిది, ఇది ఒకటే ఐరన్ గడ్డర్ ఉంటుంది. ఈ గడ్డర్ ఒకటే. ఇక మిగిలిందంతా టేక్ వుడ్. లైట్ వుడ్, లైట్ టేక్, లైట్ వెయిట్ ఉంటుంది టేక్ కూడా. టేక్ లాగా కాదు, అది బాగా ఆరిపోయి మంచి క్వాలిటీ టేక్. అది లైట్ వెయిట్ ఉంటుంది అంటారా? లైట్ వెయిట్ ఉంటుంది, చాలా బరువు నాపుతుంది, చాలా స్ట్రెంత్ ఉంటుంది. ఆ టై, క్లాత్ ఫోల్డ్ చేసిన డిజైన్ అన్ని కట్టడం కూడా చాలా గ్రేట్ ఉంటుంది. అప్పుడు ఎకరాలు తరిగిపోయాయి ఈ మేడలు కట్టడానికి.
ఇప్పుడు అవి చేయడానికి ఒక ఫోల్డ్ ఇప్పుడు అయితే ఎవరు చేసే మ్, ఆ, తాపి వాళ్ళు లేరు. అంత ఆ, ఏమంటారంటే వాళ్ళని అంత నైపుణ్యం ఉన్న వాళ్ళు ఎవరు లేరు ఉమ్. ఇప్పుడు. అవునండి. డోర్లు తర్వాత డోర్లు పైన ఉన్న ఆ, గుమ్మం పల్ల ఇవి చేయించడానికి మాకు ఎవడో పూర్వం ఒక 80 ఏళ్ళోడు ఒకటి దొరికితే ఎక్కడో పాండవ నుంచి అతను తీసుకొచ్చి చేయించాం. మళ్ళీ రిపేర్ చేయించడానికి. వీటికి తగ్గట్టుగా చేయాలి అని చెప్పేసి. మొత్తం ఎన్ని రూమ్లు ఉంటాయి అంటారు మొత్తం? దీంట్లో 26 రూములు ఉండేవి. ఉమ్. ఉంటే వెనక కొంచెం వాస్తుకు విరుద్ధంగా కట్టారు. ఉమ్. పూర్వం పెద్దలో ఏదో షెడ్, వంట షెడ్ అది బయట వేయాలి, ఉమ్. ఇంట్లో ఉండకూడదని, ల్యాబొరేటరీస్ బయట ఉండాలి, ఇంట్లో ఉండకూడదని, ఉమ్. అలాగా కొన్ని బయట చేశారు ఇంటికి సంబంధం లేకుండా. ఉమ్. ఇప్పుడు అటాచ్డ్ బాత్రూమ్లు ఇవి ఉన్న రోజుల్లో బయటగా టాయిలెట్కి వెళ్ళాలి, బాత్రూంలో బయట స్నానాలు చేయాలని చెప్పేసి అంటే ఇప్పుడు జరిగే పనులు కాదు. అలాగే వంటకు కూడా బయట వెళ్ళడం కుదరదని చెప్పేసి అని ఆ రూమ్స్ అవన్నీ తీయించేసాం. ఉమ్. ఏమన్నా షూటింగ్ లాంటివి ఏమైనా జరిగినాయి అంటారు ఇక్కడ? జరిగినాయి. ఏదో వస్తుంది ఒకటి ఈ మధ్య. అనగనగా ఒక రాజు, ఉమ్. ఎవరో నవీన్ పోలిశెట్టిని, ఉమ్. మీనాక్షి సహాద్రి ఉమ్. హీరోయిన్, ఇంకో హీరోయిన్ ఎవరో ఏదో పరేక్ సంథింగ్ ఏదో ఫైర్ అబ్దుల్లా. ఫరియా అబ్దుల్లా ఎవరో. ఏం మాకు ఇంట్రెస్ట్ ఉండేది కదా అంత ముందే ఇవ్వటం. మరి ఈ మధ్యకాలంలో అడిగితే ఆ మధ్య ఏదో ఇంకా 2 షూటింగ్లు చిన్న చిన్న బడ్జెట్ పిక్చర్లు ఏవి జరిగినాయి. అవి రిలీజ్ అయినాయి లేదో తెలియదు, కానీ ఇదైతే అక్టోబర్లోనూ నవంబర్లోనూ రిలీజ్ అవుద్దని చెప్పారు. అంటే ఈయనకి ఇప్పుడు మీ తాతయ్య గారు ఎవరైతే కట్టించారు ఆయనకి ఏమన్నా అంటే ఇలాంటి ఏమన్నా ఇంట్రెస్ట్ అంటారా? ఏమన్నా కోట లాంటి కట్టించుకోవాలని, లేకపోతే ఇల్లు ఇలా ఉండాలనో? పూర్వం కొంచెం ఇక జమీందారీ టైపు కొంచెం పెద్దవాళ్ళు అంటే ఇటువంటి మామూలుగా కట్టేదానికంటే ఇటువంటివి కట్టిస్తే అదేదో హుందాగా ఉంటుంది అవును అని చెప్పేసి అనే ఆలోచన. అన్నీ మామూలుగా ఏదో మామూలుగా కడితే మన హుందాతనం తెలీదు ఇటువంటి అని చెప్పి పూర్వం అందరూ 200 ఎకరాలు అలా 300 ఎకరాలు అలా ఉండేవి పూర్వం. నారాయణ గారికైనా ఇదైనా ఇప్పుడు యజ్ఞ ప్రసాద్ గారికైనా అందరికీ 100 మీద ఎకరాలు ఉండేవి. ఈ మెయింటెనెన్స్లు అవి అలా ఉండేవి కాబట్టి ఇప్పుడు ఇది కూడా ఈ రాయి కూడా అప్పుడేసిందే. అప్పుడేసిన రాయేనండి ఇది కూడా. దీన్ని ఉడిపించి గ్లాస్కో క్లాత్ అనే ఉండేది పూర్వం, గ్లాస్కో పంచులు అనేవారు. ఆ గ్లాస్కో క్లాత్ మెత్తగా ఉంటుంది, దాన్ని తడిగొట్ట పెట్టి పాలిష్ చేసి దీంట్లో హాల్లోంచి ఎవరినైనా నడవనిచ్చేవారు కాదు. అందు గురించి ఇప్పుడు కూడా పాలిష్ అయ్యేలా ఉంటాయి. అంటే ఇప్పుడు తడిగుడ్డు పెడితే అప్పుడు ఎవరిని నడవనిచ్చారు కదండి. అంటే ఆ తడిగుడ్డ పెడితే మళ్ళీ ఆ కాళ్ళతో తొక్కేస్తారు బురద అని చెప్పేసి. పూర్వం బయట ఈ సిమెంట్ రోడ్లు అవి ఉండేవి కాదు కదా, పని వాళ్ళని లోపల తిరగనిచ్చేవారు కాదు. పని వాళ్ళంతా బయట తిరిగేవారు, ఇంట్లో వాళ్ళ వరకే బయట తిరిగారు, లోపల తిరిగేవారు. అలాగా బయట వాళ్ళని ఎవరిని లోపల తిరగనివ్వకుండా మెయింటెనెన్స్ అయ్యి పూర్వం అలా చేస్తే అలాగే ఎకరాలు ఉంటాయి, ఎకరాలు తరిగిపోయి ఇప్పుడు 25లోకి 30లోకి వచ్చింది. 90లో ఫస్ట్ టైం కొంచెం రిపేర్లు అయి చేయించాను నేను. 6 అడుగులు మట్టి పూడిచాను. పుడితే ఇప్పుడు ఈ అరుగుల కంటే కింద 5 అడుగుల కింద ఇంకో చిన్న అరుగులు ఉండేవి. వాటి మీద కూర్చునేవారు ఎవరన్నా వస్తే, కాలేర్లు లేకపోతే పని చేసేవాళ్ళు అక్కడ కూర్చునేవారు. ఆ చిన్న అరుగుల మీద కూర్చునేవారు. ఇప్పుడు ఆ చిన్న అరుగులు పూడిపోయి దీని మీద ఇంకా 5 అడుగులు వచ్చింది అనమాట ఇప్పుడు మట్టి. అంత హైట్ ఉండేది. అంత హైట్ ఉండబట్టే 90 ఏళ్ళ క్రితం కట్టింది కూడా ఇంకప్పుడు రోడ్లు పోసిన తర్వాత కూడా ఇప్పుడు 4 అడుగుల హైట్ ఉంటుంది. అంటే సపోజ్ ఇదంతా ఈ ఏరియా అంతా నూజివీడి జమీందారుల కింద ఉండేది. ఆ నూజివీడి జమీందారులు ఏంటంటే వాళ్ళు ఈ పొలాలు రెవెన్యూ కలెక్షన్ అవి అన్నీ వాళ్ళు డైరెక్ట్గా వచ్చి చేయలేరు కాబట్టి ఇప్పుడు రాజులు వాళ్ళు ఏంటి రెవెన్యూకి కొన్ని గ్రామాలు సబ్ డివిజన్ కింద పెట్టుకుని వాళ్ళు కలెక్ట్ చేసి అది వాళ్ళకి కడతా ఉండేవారు. ఇప్పుడు మన తానీషా రామదాసు సినిమా మనం చూస్తే వాళ్ళు ఎలాగా కట్టేవారో అలాగా ఉండేది. ఇప్పుడు ఈ నూజివీడు జమీందారుల కింద ఉండేది ఏరియా. ఇప్పుడు ఏరియా కాదు, అటు భీమవరం దాటేంత వరకు ఇటు ద్వారకా తిరుమల అశ్వరాపేట అటు వెళ్తే విజయవాడ, ఇటు కొల్లేరు బందరు, ఇదంతా మొత్తం ఈ 4-5 జిల్లాలు నూజివీడు జమీందారీ కింద ఉండేది. వాళ్ళు ఏంటంటే ఇలాగా మొకాసా దారులని ఇట్లాగా పెట్టుకునేవారు. పెట్టుకుని ఒక
కొంత ఏరియా వాళ్ళ కంట్రోల్లో ఉంచి వాళ్ళు రెవెన్యూ కలెక్షన్ చేయటం, ఇది జమీందారికి కట్టడం, లేకపోతే ఇక్కడ ఏదైనా వ్యవహారాలు అవి ఉంటే కనుక పోలీసుల స్టేషన్లో అప్పుడు తాణా అనేవారు. ఆ తాణాలు కింద పెట్టి అక్కడ ఏమైనా తగులు సెటిల్మెంట్లు వ్యవహారాలు ఏమైనా ఉంటే అక్కడ చేయటం, ఆ రెవెన్యూ కలెక్షన్ వాళ్ళకి ఇవ్వటం. అలాగే ఇది ఒక మొకాసా విలేజ్ ఇది. అప్పుడు ఈ పేర్లు ఏమంటారా? ఏం ఉంది, భువనపల్లి ఉంది. కాకపోతే భువనపల్లి మొకాసా అంటారు. అలాగే ఇప్పుడు గణపురం అవతల సరిపల్లి అది మొకాసా, అది బ్రాహ్మిన్స్, అది ఇదేమో దొరలది. అంటే మీరు చూసుకున్నారండి, మీ తాతయ్య గారు వాళ్ళు చూసుకున్నారు, మీ ఫ్యామిలీ కుటుంబం దాదాపు 2000 ఎకరాలు ఉండేది దొరలకి. ఎవరో వ్యవసాయాలు చేసుకున్నాం, రైతులు కానీ ఇంకోళ్ళు కానీ అంతా మా పొలాల్లోనే వ్యవసాయం చేసుకుంటా ఉంటాం. అలా ఉండేది. ల్యాండ్ సీలింగ్లో వచ్చిన తర్వాత ఇక క్రమేపీ అమ్మేసుకున్నారు. ఇక పిల్లలు 100 సంవత్సరాలు 90 సంవత్సరాల క్రితం అంటే నేను మొన్న 20-30 సంవత్సరాలు కాబట్టి మాకు ఇలాంటివి చూడాలంటే కష్టం. ఇలాంటి వాళ్ళు ఇలాంటివన్నీ జాగ్రత్తగా ఉంచుతున్నందుకు మీ ముందు తరాల వాళ్ళకి కూడా తెలియదు చాలా విషయాలు ఇవి. అవునండి, అవును. ఇప్పుడు ఈ బిల్డింగ్ గురించి, బిల్డింగ్లో పనిచేసిన వాళ్ళు కానీ, లేకపోతే ఈ బిల్డింగ్లో 200 ఎకరాలు ఉంటే దానికి కింద పనిచేసిన రైతులు కానీ అందరూ చనిపోయారు. చాలా తక్కువ మంది ఉంటారు తెలిసిన వాళ్ళు. వాళ్ళు ఇప్పటికీ వస్తూ ఉంటారు. ఇప్పుడు మా దగ్గర పనిచేసేవాళ్ళు వాళ్ళు కూడా ఒక 2 తరాలు 3 తరాలు క్రితం పనిచేసిన వాళ్ళు ఉంటూ ఉంటారు. ఏంటంటే నమ్మకం, విశ్వాసం. ఇప్పుడు మా దగ్గర ఎవరు పని చేసినా ఏం చేసినా చాలా నమ్మకంగా ఉంటారు, విశ్వాసంగా ఉంటారు. మేము కూడా అలాగే చూస్తూ ఉంటాం. వాళ్ళ మంచి చెడ్డాన్ని కూడా అలాగే చూస్తూ ఉంటాం. వాళ్ళు ఏది ఎక్కడ పెట్టినా మా వస్తువులు, మా ఇళ్ళలో దొంగతనాలు కానీ, లేకపోతే మా ఇళ్ళలో వస్తువు పోయిందని కానీ ఎప్పుడు అసలు జరగలేదు కూడా. ఎందుకంటే మా దగ్గర ఉండేవాడు కూడా అందరూ అంత నమ్మకంగా ఉంటారు. మా తరం అయిపోయింది అనుకో, ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఎక్కడెక్కడో చదువుకుంటున్నారు, వాళ్ళు డాక్టర్లు, ఇంజనీర్లు అవుతున్నారు. అలాగే ఇప్పుడు మా పిల్లలు కూడా చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉండట్లేదు. నాకు 2 అమ్మాయిలు, ఇద్దరు ఇక్కడ చదువుకున్నారు కానీ భారతీయ విద్యాభవన్లో. ఇప్పుడు వాళ్ళు మ్యారేజ్లు అయ్యి ఒకళ్ళు వైజాగ్, వాళ్ళేమో చెన్నై సెటిల్ అయ్యారు. ఎప్పుడన్నా వస్తూ ఉంటారు 6 నెలలకి 3 నెలలకి. ఆటోమేటిక్గా రిలేషన్స్ కట్ అయిపోతూ ఉంటాయి, దూరం అయిపోతూ ఉంటాయి. ఏదో రావటం వెళ్ళిపోవటం, 1 రోజులు ఉండటం వెళ్ళిపోవటం అన్నట్టుగా ఉంటారు. అలాగా ఈ తరాలు మారే కొద్ది రిలేషన్స్ పోతూ ఉంటాయి. అటు గురించి ఈ మేడ ఇవన్నీ మా తరం ఉన్నంత వరకు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ మర్యాదలు లేకపోతే ఇవి జరుగుతూ ఉంటాయి. మా తరం అయిపోతే ఇంకే పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉంటారు. మేము కాబట్టి ఇప్పుడు మా తాతలు ఏం చేశారు, వాళ్ళు ఎంత కష్టపడ్డారు దీన్ని కట్టడానికి, లేకపోతే దీనికి ఎంత ఖర్చు పెట్టారు, ఆ రోజుల్లో 100 ఎకరాలల్లా ఎలా తిరిగిపోయింది. మర్యాదలు, చుట్టాలు, బంధువులు, వాళ్ళకి వెళ్ళే వాళ్ళకి భోజనాలు, ఇటువంటి అలాగా ఆ మర్యాదలు జరుగుతూ ఉండేవి. పూర్వం రోజుల్లో ట్రాన్స్పోర్ట్ ఉండేది కాదు. ఎడ్ల బళ్ళ మీద, పడవల మీద ట్రాన్స్పోర్ట్. రోజులు తరబడి ఎవరైనా చుట్టాలు వస్తే 1 నెల రోజులు ఉంటా ఉండేవారు. అంటే అసమాన ఎడ్ల బళ్ళ మీద వాటి మీద ప్రయాణం చేయలేరు. దాని గురించి వస్తే 15 రోజులు 1 నెల రోజులు ఉంటా ఉండేవారు. అలాగా మర్యాదలతోటి వాటితోటి అలాగా పెళ్ళిళ్ళు జరిగితే 5 రోజులు పెళ్ళిళ్ళు జరిగాయి. 5 రోజులు పెళ్ళిళ్ళు జరిగితే కనుక ముందో 10 రోజులు, వెనకాల 10 రోజులు ఇక్కడే ఉంటా ఉండేవారు. అలాగే ఇప్పుడు మా అమ్మాయిల పెళ్ళిళ్ళు కూడా మేము ఇంటి దగ్గరే చేసాం. ఏదో కళ్యాణ మండపాలు అవి ఇక్కడే దొడ్డయి ఉండి మనమే చేయకపోతే ఇంకెవరు చేస్తారని చెప్పేసి ఆ ఫోటోలో లైటింగ్ ఉంటుంది బిల్డింగ్కి. అది మా పెద్దమ్మాయి టైంలో పెట్టాం, ఎప్పుడో 30-40 ఏళ్ళ తర్వాత మళ్ళీ సెకండ్ ఫోటో మా అటువంటి లైటింగ్ పెట్టాం. అలాగా 3000 మంది అట్లా వచ్చారు. వచ్చినా కూడా మా దొడ్లోనే చేసాం. ఈ పక్కన వెనక అంత. ఇది అప్పట్లో ఎంతైంది అని విన్నారండి? ఎంత అయింది అంటారు ఇల్లు కట్టడానికి? అప్పట్లో తెలియదండి. ఇది ఎంత అయింది అని ఖర్చు పెట్టడానికి ఒకసారి ఒక కంటిన్యూగా ఖర్చు పెట్టింది కాదు, సంవత్సరాల తరబడి చేసింది. అలాగా దానికి ఏదో వేళ అయి ఉంటుంది. అప్పుడు ఇప్పుడు లక్షలు కాదు కోట్లు అయినా కూడా చేసేవాళ్ళు లేరు, ఆ స్కిల్ ఉన్నవాళ్ళు లేరు. అదే స్కిల్ ఉన్నవాళ్ళు చేయించేవాళ్ళు లేరు. ఇప్పుడు వాళ్ళు ఉన్నా కూడా చేయించే పరిస్థితి మాకు లేదు, అని కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితి మాకు లేదు. దాని గురించి ఉన్నదాన్ని పోకుండా జాగ్రత్తగా మెయింటైన్ చేయడం వరకు మాకు. ఇదేంటండి అసలు? అదే నేను గవర్నర్గా ఉన్నప్పుడు బ్యాంకాక్ వెళ్ళాం. బ్యాంకాక్ వెళ్తే ఆ ఫోటోలో 2400 మంది ఉంటారు. 2400 మంది ఉన్నారండి ఫోటోలో. వరల్డ్ వైడ్గా దరిదాపు ఒక 125-130 కంట్రీస్ నుంచి అటెండ్ అయ్యారు. నాలాగా గవర్నర్లు చేసిన వాళ్ళు
అది కెమెరా కూడా ఇప్పుడు మన ఇండియాలో ఉండదు అటువంటి కెమెరా, టూరిస్ట్ కంట్రీస్లోనే ఉంటుంది. అది ఒకటే షాట్, అదే ఒక షాట్లో ఫోటో వచ్చేస్తుంది. అది టూరిస్ట్ కంట్రీస్లోనే ఉంటాయి అటువంటి కెమెరాస్ అవి. ఇది మీరండి ఇది? నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినప్పుడు, ఎంఏ చేసేటప్పుడు ఉజ్జయిన్లో చేశాను ఎంఏ. అదేమో బండి మీద ఉన్నదేమో డిగ్రీలో. అదండి. ఎక్కడ అంటారండి ఇది? అది నారాయణపురం హైవే మీద. ఇదేమో ఉజ్జయిని, మధ్యప్రదేశ్ విక్రమ్ యూనివర్సిటీ ఉజ్జయిన్లో చేశాను. ఇదో బెడ్రూమ్ అండి ఇది? ఇదో బెడ్రూమ్. ఇంట్లో వెంటిలేషన్ అనేది దానికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు కదండి ఒకే రూమ్లో, మళ్ళీ అంత పెద్ద 108 కిటికీలు ఎన్నో ఉంటాయి. మొత్తం ఇంటి మొత్తం 108 కిటికీలు అండి. అసలు ఏ మూలను చూసుకున్నా పూర్వం ఇప్పుడు అంటే ఏసీలు వచ్చి మాకు మొన్నటి వరకు మా పిల్లల పెళ్ళిళ్ళు అయిన తర్వాత మాకు ఏసీ ఉండే కదా. ఏ పక్క నుంచి చూసినా గాలి వస్తుంది మాకు. ఏ కిటికీ చూసినా అంత పెద్ద పెద్ద కిటికీలు అనమాట. ఏసీలు అక్కర్లేదు మాకు. అంత గాలి వచ్చే వెంటిలేషన్ వచ్చేది. 54 గుమ్మాలు. 54 గుమ్మాలు అండి. ఇవన్నీ మెయింటైన్ చేయడానికి పెయింట్లు వేయటానికి మాకు సరిపోతాయి. మా హాస్టల్ అన్నీ వీటి కోసం ఇంకా. పైకి మెట్లు ఎక్కడానికి ఇటు నుంచి వెళ్ళాలి. ఈ మెట్లు కూడా ఇంకా పూర్వం ఎలాగే ఉంచేసాము, ఎందుకంటే మళ్ళీ పాడు చేయటం ఎందుకు అని మెట్లను కూడా పాడు చేయకుండా ఈ పక్కన ఉంటాయి, మళ్ళీ ఆ పక్కన కూడా ఇలాగే ఉంటాయి మెట్లు పైకి ఎక్కడానికి. అవి తీస్తారండి? అవి కూడా ఉన్నాయి? అవి ఉన్నాయి. నిలువుగా ఇలా ఉన్నాయి నిటారుగా ఉన్నట్టు. అంటే మాకు ఎక్కడం అలవాటు. చాలామంది అయితే ఎక్కలేక అటు ఇటు అడుగులు వేస్తూ ఉంటారు. మాకేంటంటే చిన్నప్పటి నుంచి ఎక్కడం అలవాటు అయిపోయి, మా పిల్లలు కూడా ఎప్పుడు పడలేదు మెట్ల నుంచి. వాడు కూడా అలవాటు అయిపోయి అట్లాగా ఎక్కుతూ ఉండేవాడు. పూర్వం బాత్రూమ్స్ అవన్నీ బయట ఉండేవి. ఇక ఇప్పుడు అన్నీ ఇంట్లో పెట్టుకోవడం వలన తర్వాత మార్పించారండి. తర్వాత మార్పించారు. అదిగో టీ తాగండి, ఇప్పుడే టీ తాగండి. ఇదంతా డైనింగ్ హాల్ అండి. ఇదంతా ఇది డైనింగ్ హాల్. ఈ వెండి జగ్గు, పూర్వం ప్లేట్లు అన్నీ అట్లాగా పూర్వంగా ఉండేవి. ఇదో బెడ్రూమ్. ఇదో బెడ్రూమ్. మంచాలు కూడా చాలా పాతవి కదండి. పాతవి. పైకి వెళ్దామా? పైకి వెళ్దాం. ఇది రెండోదండి. అదొకటి ఉందండి, ఇది రెండోదండి. అటు ఒకటి ఉంటుంది, ఇటు ఒకటి ఉంటుంది. ఇది ఇప్పుడు బాగా పాతదండి మంచం. ఇది బాగా పాతది. ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అంటారు? 8 years. చాలా హీట్ ఉంది మంచం. అదనే ఇదనే పైన ఇవన్నీ తర్వాత మీరు చేయించుకున్నారండి? చేసుకున్న తర్వాత ఇదో బెడ్రూము, అదే ఇదో బాత్రూము, అదో బాత్రూము పైన. అంటే మళ్ళీ డివైడ్ చేసినట్టండి ఇది అంతా? అంటే ఊరినే మరీ ఎక్కువగా ఉంటున్నాయి ఇవన్నీ. అండ్ మనుషులు వీళ్ళు గౌకున బయట వాళ్ళు వస్తే ఎక్కడ ఉంటున్నారు, ఎక్కడ తిరుగుతున్నారో తెలియట్లేదు అని చెప్పి సీసీ కెమెరాలు ఉంటాయి. అవునండి. అదే సీసీ కెమెరాలు ఉంటాయి కానీ ఊరిన లాగా పార్టీషన్ లాగా.
4 వాడేవారండి మొత్తం, అంటే బెడ్రూమ్ లాగా బెడ్ ఉండి అలా ఉంటుందండి లోపల. పూర్వం మా చిన్నప్పుడు రోజుల్లో కానీ మా పెళ్ళైన కొత్తలో కానీ సమ్మర్లో పైకి వచ్చి పడుకునేవాళ్ళం. ఓకే ఓకే. పైకి ఇలా మంచాలు వేసేవారు, మడత మంచాలు. ఆ మడత మంచాలు వేసి స్టాండ్ ఫ్యాన్లు ఇటో ఫ్యాన్ అటో ఫ్యాన్ పెట్టుకుని పడుకునేవారు. అంటే పైన దోమలు ఉండవు సాధారణ, గాలి హాళీ ఆడినప్పుడు గాలి లేకపోయినా కూడా 2 ఫ్యాన్లు తిరుగుతూ ఉంటాయి. మళ్ళీ ఆ మంచాలు అవి తీసేసి గదిలో పెట్టేవారు. స్టోర్ రూముల కింద వాటి కింద ఉపయోగిస్తూ ఉంటారు వీటిని. ఎందుకంటే మేము 2 నెలలకో 4 నెలలకో ఒకసారి ఎక్కుతూ ఉంటాం పైకి. సింపుల్గా అలా ఉంది. ఇలాగ ఫ్యాన్లు అవి మడత మంచాలు అలా ఉండేవి. మళ్ళీ దీనికి కూడా మళ్ళీ 4 ఉన్నాయి, 4 కిటికీలు ఉన్నాయండి మొత్తం. అసలు రూములు అంటే కిటికీలు 4 కిటికీలు 2 గుమ్మాలు లేకుండా ఏ రూమ్ ఉండదు ఇంకా. అదే పైన వరండా, అలాగే పైన అన్ని రూమ్లో కనెక్షన్లు ఉన్నాయండి. ఒక కనెక్షన్లు ఉంటాయి. ఎక్కడ తలుపులు వేసినా ఎక్కడో అక్కడ ఎవడో ఇంకా దొంగ అనేవాడు కానీ ఇంకోటి కానీ ఎవడో లోపలికి రావడానికి ఉండదు. ఎందుకంటే వాడు ఎటు నుంచి వస్తాడో ఎటు నుంచి వెళ్తాడో తెలియదు. దీనికి 4 దారులు ఉంటాయి. అదేండి, ఏ పక్క నుంచి వచ్చి ఏ పక్క నుంచి వెళ్తారు ఏంటి అనేది ఎవడన్నా వచ్చి మెయింటైన్ చేస్తూ ఉంటాయి. ఇటువంటివి మెయింటైన్ చేయకుండా వాటర్ స్టాగ్నేట్ అయితే ఎక్కడన్నా ఇంకా కొలాప్స్ బిల్డింగ్. వాటర్ స్టాగ్నేట్ అవ్వకూడదు. ఈ రావి మొక్కలు ఈ కాకులు అవి తీసుకొచ్చి మేము ఎంత మెయింటైన్ చేసినా ఎక్కడో అక్కడ ఏ సూరు మీద ఎక్కడో అక్కడ వాలి రెట్టేస్తాయి. దాంట్లోంచి రావి మొక్కలు అవి మొలుస్తూ ఉంటాయి. ఇక అది మొలిస్తే నేను ఫస్ట్ 90లో బాగు చేసినప్పుడు ఒక్కొక్క రావి మొక్క పైనుంచి కిందకి, అంటే ఒక బిల్డింగు అంతా దెబ్బతిని 15 ఏళ్ళు వదిలేసి అక్కడ వేరే తోటల్లో వాటిల్లో కొన్నాళ్ళు ఉన్నారు. 200 ఎకరాలు పాడైపోయింది అని చెప్పేసి అని తోటి వాటితో ఉంటే పెద్దళ్ళు రావి మొక్కలు మొలిచిపోయినాయి. ఆ రావి మొక్క ఒక్కొక్క దాన్ని తీయించడానికి ఒక్కొక్క తాబివాడిని పెడితే పైనుంచి ఆ ఏరు కింద వరకు వచ్చి ఆ ఏరు ఎక్కడ తెక్కకుండా ఆ వేరుతో పాటు తీస్తేనే కానీ దీనికి లైఫ్ రాలేదు. లేదంటే అప్పుడు ఆ రావి మొక్కలు అలా వదిలేస్తూ ఉంటే ఆ రావి మొక్కల నుంచి నీళ్లు కారుతాయి లోపలికి. నీళ్ళు కారితే అన్ని క్రాకులు వస్తాయి. క్రాకులు వచ్చి ఎక్కడక్కడ బేటలు ఇచ్చి పడిపోతూ ఉంటాయి. లేదు అని అంటే ఇలాగ మెయింటైన్ చేస్తే కనుక ఇంకొక 200 ఏళ్ళైనా ఉంటుందండి మెయింటైన్ చేస్తే. మెయింటైన్ చేయకపోతే నీళ్ళు ఎప్పుడైతే వెళ్ళినాయో ఇవి అలా వదిలేసినప్పుడే ఈ క్రాకులు అయ్యినాయి. ఇప్పుడు 17-18 ఏళ్ళు వదిలేసారు బిల్డింగ్ని పెద్దోడు. వదిలేస్తే ఇలాగ క్రాకులు ఇచ్చి ఇలాగా ప్యాచ్ వర్క్లు చేశాను కదా, అవి కూడా అలాగే వేరు మొక్కలు పైనుంచి కింద ఆ వేళ్ళన్నీ మళ్ళీ గాలి కింద కొట్టించి ఆ రోజుల్లో కాబట్టి 40 రూపాయలు తాపి వాడికి 90లో చేయించినప్పుడు. 90లో అండి నా పెత్తనం వచ్చినప్పుడు. ఇప్పుడు 900, 40 రూపాయలు అప్పుడు తాపి వాడు. అదే తాపి వాడు 40 రూపాయలు పెట్టి ఇస్తే అప్పుడే కొన్ని లక్షల రూపాయలు అయినాయి. 8 నెలలు చేయించాం. అప్పట్లోనే అంత అయిందండి 90లోనే. 8 నెలలు చేయించి భయం వేసి ఒరే ఇక నేను మళ్ళీ 4 ఎకరాలు అమ్మాలిరా బాబు నా వల్ల కాదు ఇంకా అని చెప్పేసి ఆఫ్ చేసి మళ్ళీ చిన్న చిన్న పనులు ఉంటే మళ్ళీ మొదలెట్టి మళ్ళీ ఇంకో 4 రోజులు చేశారు. అలాగ ఉంటాయి అంతే. ఇంకా అది మెయింటైన్ చేస్తేనే ఉంటాయి బిల్డింగ్, లేకపోతే ఉండవు. ఇప్పుడు కొత్త బిల్డింగ్ లాగా వీళ్ళు కన్స్ట్రక్షను కొత్త బిల్డింగ్లు నాసిరకం సిమెంటు ఏదో వేసేసి కలిపేస్తారు. కట్టిన 15 రోజులకి నెలకి క్రాకులు వచ్చేస్తున్నాయి. అవునండి. లేదు అది పైనుంచి కిందకు తాపీతో ఎలా పామేస్తే కనుక అయిపోద్ది. ఇప్పుడు ఇంత డిజైన్లో ఎక్కడానికి రిపేర్ చేయాలంటే తాపీ ఎన్నిసార్లు వంకరలు తిరగాలి. అవునండి. ఇప్పుడు పెద్ద తాపీలు కుదరవు. మళ్ళీ దానికి డిజైన్లకి 3 తాపీలు కావాలి. దీనికి ఇంత అంగుళన్నర తాపీ ఒకటి ఉంటుంది. అంగుళన్నర దగ్గర నుంచి 4 అంగుళాల వరకు తాపీలు ఉంటాయి. అలాగా ఆ సైజులు అన్ని తాపీలతోటి పని చేస్తేనే ఈ డిజైన్లు వస్తాయి. లేదంటే ఈ డిజైన్లు రావు. ప్రతి మిల్కే కావాలంటే పెద్ద తాపీలతో చేయాలంటే అవ్వదు. అంగుళన్నర తాపీలు ఉంటాయి. అది చేసి అంగుళన్నర తాపీతో చేసేవాడు ఎవరు లేరు ఇప్పుడు. అదే అవన్నీ అయిపోయినాయి, ఆ రోజులు అయిపోయినాయి. అది చాలా బాగుందండి. అది కింద చిన్న సైజు నుంచి పై వరకు ఒక్కొక్క సౌండ్ వస్తుంది ఒక్కొక్క గంట.
అంటే ఒక్కొక్క ఇల్లుకి ఒక ప్రత్యేకత ఉంటుంది కదండి. అక్కడ నాకు ఇక్కడ బాగా నచ్చింది ఈ డీటెయిలింగ్ ఉంది కదండి, దండల డీటెయిలింగ్ అని, ఆ లోపల కట్టెన్ ఫోల్డింగ్ లాంటివి కానీ, ఇది చాలా బాగా చేశారు, చేయించుకున్నారు. గోడీలాగా కనపడుతుంది చూసావా? అవునండి. వాటికి ఇవన్నీ పెయింటర్స్ మేము ఎంత చెప్పినా కూడా పెయింట్లు పానేశారు. ఆ మెర్కురీ గోళీలాగా ఉండేవి, అవి లైటింగ్ పెడితే చెమకమని మెరిసాయి. ఓకే. మొత్తం ఆ డిజైన్లో అన్నింటికి ఆ గుంటలో కొన్ని పాడైనాయి, కొన్నింటికి ఆ గోళీలు ఉండేవి. అవునండి. ఆ గోళీలు లైటింగ్లో మెరుస్తూ ఉండేవి. ఈ చాపి వాళ్ళు, ఈ పెయింట్లు చేసేవాళ్ళు వీళ్ళందరూ ఇప్పుడు ఆ డిజైన్ ఎవడు చేస్తాడు? దండ డిజైన్ ఎవడు చేస్తాడు? అవునండి. ఎవడన్నా చేసినా కూడా మేము చేయించే పరిస్థితి లేదు. అది బయట చెక్కండి పుత్తూరు. అది వుడ్తో ఆ రోజుల్లో 90 ఏళ్ళ క్రితం 80 ఏళ్ళ క్రితం అటువంటి పనులు ఉండవు. అవునండి. ఇప్పుడు అంటే మిషన్లతో నేను ఈ మధ్య రీసెంట్గా పాడైపోతే నేను మిషన్తో చేయించాను వైజాగ్. మళ్ళీ చేయించారండి ఇవి. పూర్వం అంటే ఇలాగే ఉండేది డిజైన్. ఆ డిజైన్ని మళ్ళీ వాళ్ళు ఈ ఉలులతోటి, చెక్కతోటి, బాడీలతోటి చేశారంటే అసలు వాళ్ళు ఎన్ని రోజులు చేసి ఉంటారు, ఎంత స్కిల్ ఉంటే వాళ్ళు. అవునండి. అవును అవును. దాని గురించి విరిగిపోయినాయి. అక్కడక్కడ విరిగిపోతే సరే వాళ్ళు పూర్వం చేయించారు కదా, మనం ఇంత టెక్నాలజీ ఎంత ఇది ఉంటుంది, మనం చేయించకపోతే ఎలాగా అని చెప్పేసి అని అక్కడ ఇక్కడ వెతికి ఈ ప్లైవుడ్ అది వైజాగ్లో మిషన్ డిజైన్ కట్ చేయించి సేమ్ మళ్ళీ వైజాగ్లో మాలుడు చేద్దామా తినామని, సరే పూర్వం డిజైన్ అలాగే ఉండేలా చేద్దామని చెప్పేసి యూపీవీసీతో చేయించారండి. ఇప్పుడు అది కట్ చేయించి మళ్ళీ చేయించాము. అంటే పూర్వం రోజుల్లో వాళ్ళు ఈ డిజైన్ ఎంత కష్టపడితే. అవునండి. ఎంత చేతితో ఎంత జాగ్రత్తగా ఎంత కష్టపడి చేస్తే. మేమేదో డబ్బులు ఖర్చు పెడితే అయిపోయింది మాకు. అవునండి. అవును. కానీ వాళ్ళు చేతితోటి అంత స్కిల్, లోపల ఉన్న దాన్ని కూడా చేతితోటి వాళ్ళు ఉలులతోటి బాడీలతోటి వాటితో చెప్పారు అని చెప్పేసి అంటే